లైన్ల నిలబడి లోపటికి పోంగానే మొదలు గుర్తింపు కార్డు అడుగుతారు. ఓటర్ ఐడి కార్డు తెచ్చినవా, ఆధార్ కార్డు ఉందా, పాన్ కార్డు అయినా డ్రైవింగ్ లైసెన్స్ అయినా ఓకే అంటారు. లేదనుకో వెనకకి మరగొడతానే ఉంటారు. మళ్ళా ఏలుకు నల్ల ఇంకు రుద్దుతారాయే 6-10 రోజులైనా పోకుంటా. అంటే దొంగోట్లేయొద్దనే ఆపొచ్చన. మనకు గిన్ని రూల్స్ పెట్టినోళ్ళు ఓటాకి ఇచ్చే కాడ ఎన్ని చిత్రాలు చేస్తుండ్రబ్బా. Gente, contar pra vocês uma fofoca, eu sou rir demais. Não, vou contar fofoca. కాకిరి బీకిరి మాట్లాడుతుంటే ఏం అర్థమైతలేదు కదా. ముచ్చట చెప్తాం గానీ మేమలో గుర్తుపట్టిర్రా. నిన్న రాహుల్ గాంధీ సార్ చూపించిన బ్రెజిల్ దేశం మోడలు పేరు లారిసా నేరి. అబ్బా నన్ను మస్తు ఫేమస్ చేసిండ్రు, ప్లీజ్ మాకు ఇంటర్వ్యూ ఇయ్యవా అని టీవీలోళ్ళు మాట్లాడతారు. పెద్ద పెద్దోళ్ళు ఫోన్లు చేస్తుర్రు అని మురిసిపోతాంది. ఎందుకంటే మన హర్యానా రాష్ట్రంలో ఈమెకు 22 ఫేక్ ఓట్లు ఉన్నాయి. మళ్ళా గూగుల్లోకి వెళ్ళి ఫోటో గురించి ఎవరు అప్లికేషన్ పెట్టిర్రో గానీ ఆఫీసర్లు కళ్ళు మూసుకొని ఓకే చేసిండ్రు. తీరు పేర్లు పెట్టిన सीमा, स्वीटी, सरस्वती, रश्मि, विमला. ఎలక్షన్ కమిషన్ భాగవతం గిట్లుందని రాహుల్ గాంధీ సార్ చూపిస్తే లారిసా పేరు మోత మోగుతాంది దేశం అంతా. ఆయనతి ముచ్చట మేడం చెవిలో పడేట వరకు మురుసుకుంటా ఈ వీడియో తీసి పబ్లిక్ లకు ఇడిచిందన్నట్టు. చల్ నా పేరుతో దొంగోట్లు ఎట్లా పుట్టిస్తారు, మీ రాజకీయాలతో నాకేం లింకు, ఇంత అధ్వానం ఉంటదనుకోలే అని సుధగరం అయింది. అవు మరి ఎక్కడి బ్రెజిల్ దేశం, ఎక్కడి హర్యానా రాష్ట్రం, ఖండాలు సముద్రాలు దాటిపోయి మన దేశం ఓటర్ను చేసిండ్రంటే ఆఫీసర్ల పంతనాన్ని తారీఫ్ చేయాలబ్బా. గా ఒక్క రాష్ట్రంలో 25 లక్షల ఫేక్ ఓట్లు పుట్టించిరట. మరి ఇట్లనే ఇడిస పెడితే తైవాన్ యాక్టర్ కు తెలంగాణలో, కొరియా లీడర్ కు కేరళలో, మలేషియా ఆటగానికి మహారాష్ట్రలో, అమెరికా పాటగానికి ఆంధ్రాలో కూడా ఓటక్కి ఇచ్చేటట్టు రూపో.